త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శనివారం ఈద్ ఉల్ అధా పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లిలోని బాంబులగడ్డ, కనపురం మండలం చెలుపూరు గ్రామంలోని ఈద్గాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ఉన్నారు. ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముసల్మాన్ సోదరులకు అండగా నిలవడమే కాకుండా మసీదులకు కానీ, సాదిఖాన్లకు, కబ్రస్థాన్లకు నిధులిస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు కూడా ఉద్యోగాలలో, అదేవిధంగా ఉపాధిలో, రుణ సౌకర్యంలో కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాజీవ్ యువ వికాసులో కూడా ముసల్మాన్ సోదరులకు ప్రత్యేకంగా ఈరోజు కోటా కేటాయించడమే కాకుండా పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజు యువ వికాసులో రుణ సౌకర్యం కానీ కల్పించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టేటువంటి కొన్ని రాజకీయ పార్టీలను ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. లబ్ధి కొరకు ఈరోజు మరి అనేకమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి విషయాలను గమనించవలసిందిగా కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని వర్గాలు కూడా సమానంగా సమానత్వాన్ని భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ కుల విభేదాలు లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలే ఒకే కుటుంబంగా భావించేటువంటి నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ముసల్మాన్ సోదరులందరూ కూడా ఆదరించాలని, పేద ముస్లిం సోదరులకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజు వికాసులో రుణ సౌకర్యాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క చెల్పూర్ ఈద్లో పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.